ఇది కర్ణుడి కథ. కర్ణుడు సాధారణ యోధుడు కాదు. పుట్టగానే తన బాడీ మీద ఒక ఆర్మర్, చెవులకి కుండలాలు. ఇది ఫ్యాషన్ కాదు, ఇది ఒక డివైన్ సెక్యూరిటీ సిస్టమ్. సూర్యుడు ఇచ్చిన వరం. కవచం ఉంటే దెబ్బ పడదు, అస్త్రం పని చేయదు, చావుకి షార్ట్ కట్ లేదు. సింపుల్ గా చెప్పాలంటే కర్ణ ఈజ్ అన్కిల్లబుల్. ఈ కవచం వల్ల కర్ణుడిని చంపడం ఇంపాసిబుల్. కానీ ఒక మనిషి మాత్రం సొల్యూషన్ కనిపెట్టాడు. ఆ మనిషి ఎవరో కాదు, ఇంద్రుడు. దేవేంద్ర స్వర్గానికి రాజు. రీజన్ సింపుల్, అర్జునుడు ఇంద్రుని కొడుకు. కురుక్షేత్ర యుద్ధం వస్తుంది. ముందుగా ఎవరుంటారు? కర్ణ వర్సెస్ అర్జున. ఇంద్రుడి బ్రెయిన్ లో ఒక భయం మొదలైంది. నా కొడుకు స్కిల్ ఉన్నవాడే, కానీ కర్ణుడికి కవచం ఉంది, సో ఛాన్సెస్ జీరో. ఇంద్రుడు డైరెక్ట్ గా రాకుండా ఒక బ్రాహ్మణుడి రూపంలో వస్తాడు. సాఫ్ట్ వాయిస్ తో, ఒక అమాయకమైన మొహంతో కర్ణుడి దగ్గరికి నడుచుకుంటూ వచ్చి, నిన్ను ఎవరు ఏమడిగినా ఇస్తావంట కదా, అయితే నీ కవచ కుండలాలను నాకు దానంగా ఇవ్వు అని అడుగుతాడు. ఈ మూమెంట్ లో కర్ణుడు లేదు అని అనుంటే హిస్టరీ వేరేలాగా ఉండేది. కర్ణుడికి అర్థమైంది, ఇది సాదాసీదా భిక్ష కాదు, ఆల్రెడీ దేవతలు వార్నింగ్ ఇచ్చారు. సూర్యుడు ముందుగానే చెప్పాడు, ఇంద్రుడు వస్తాడు అడిగింది ఇవ్వకు అని. ఇక్కడ నార్మల్ మనిషి అయితే కర్ణ ఒక స్మైల్ ఇచ్చి, నీ వేషం నన్ను మోసం చేయలేదు, నువ్వు ఇంద్రుడివే అని నాకు బాగా తెలుసు. అప్పుడు ఇంద్రుడు అంటాడు, అయినా కూడా నేను ఎవరో తెలిసినప్పుడు కవచ కుండలాలు నాకు ఇవ్వడానికి నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు? కర్ణుడు ఇలా అంటాడు, నన్ను ఎవరైనా ఏదన్నా అడిగితే లేదు అని చెప్పను, అది దేవుడైనా మనిషి అయినా ఒక్కటే. వెంటనే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన బాడీని తనే చీల్చుకుంటాడు. కవచ కుండలాలను ఇంద్రుడికి దానంగా ఇచ్చేస్తాడు. ఇప్పుడు ఇంద్రుడికి అర్థమవుతుంది ఎందుకు దేవతలు కూడా ఇతన్ని జడ్జ్ చేయలేకపోతారు అని. కర్ణుడు వీక్ అయిపోయాడు. ఆర్మర్ లేదు, ప్రొటెక్షన్ లేదు, ఏమీ లేదు. ఇంద్రుడికి ఏం చేయాలో తెలియక ఒక వరాన్ని ఇస్తాడు. అదే శక్తి అస్త్రం. ఒక్కసారి మాత్రమే యూజ్ చేయగలడు, ఎవరినైనా సరే చంపగలదు. కానీ ఈ శక్తి అస్త్రాన్ని అర్జునుడి మీద కాకుండా ఇంకొకరి పైన యూజ్ చేయాల్సి వస్తుంది. అర్జునుడు బ్రతికిపోతాడు. ఇప్పుడు కర్ణుడి దగ్గర కవచం లేదు, ఎటువంటి అస్త్రం లేదు, కాబట్టి ఫేస్ టు ఫేస్ యుద్ధంలో ఖచ్చితంగా కర్ణుడు చనిపోతాడు. కానీ హిస్టరీలో ఒక క్వశ్చన్ మిగులుంది, యుద్ధంలో ఓడినవాడు ధర్మంలో గెలిచాడా లేదా?